రైతన్నల బాధ వర్ణనాతీతం. యూరియా దొరకక అర్ధరాత్రి వ్యవసాయ సహకార సంఘం ముందు పడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందంటూ ప్రభుత్వం తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు. ఇలా అయితే రైతులు పంటలు ఎలా పండిస్తారని, దేశానికి 2 ముద్దల అన్నం ఎలా పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు యూరియా కోసం అర్ధరాత్రి నిద్రపోయి ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి నాట్లు వేసి కలుపులు తీసి వరికి యూరియా వేయకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం నెల రోజుల నుండి రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రాత్రిపూట యూరియా లారీలు వస్తున్నాయన్న సమాచారం కూడా తెలిసిందన్నారు. గత 10 సంవత్సరాల నుండి యూరియా కొరత ఎప్పుడూ లేదన్నారు. యూరియాను కొందరు రైతులు ఇంట్లో దాచిపెట్టుకుని అబద్ధాలు చెబుతున్నారని మంత్రులు, నాయకులు అనడం సరికాదన్నారు. అబద్ధాలాడే వారమైతే అర్ధరాత్రి యూరియా కోసం దుప్పట్లు తెచ్చుకొని ఇక్కడే పడుకొని ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.